రూట్ మ్యాప్లో లేని గ్రామాలకు కూడా రోడ్లు వేయించే స్టేజ్ ఆయన తీసుకొచ్చారు అంటే కేవలం డిప్యూటీ సీఎం. ఒరిజినల్ హౌస్ అనేది వాళ్ళ జైలేనండి. జగన్ గారికి అవ్వచ్చు, వాళ్ళ మంత్రులు అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ జైలే హౌస్. వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళు జైల్లోకి వెళ్ళవలసింది. మీ పేరు? స్వాతి. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఈ 7 నెలల్లో ఎటువంటి పరిపాలన చూసారంటే ఏం చెప్తారు? ఎటువంటి పరిపాలన చూసామంటేనండి ప్రశాంతంగానే అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా చిన్న చిన్న అవకతవకలు జరగడం అనేది అది కామన్. పథకాలు అమలు చేయట్లేదని ఏడుస్తున్నారు. అప్పులు చేసి వదిలేసిన దాన్ని అభివృద్ధితో పాటు పథకాలను ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి టైం పడుతుంది. ప్రజల్లో అయితే మంచి రెస్పాన్సే ఉంది ఈ 7 నెలల పాలనలో. ఓకే, రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, వీటి గురించి నేను పెద్దగా మాట్లాడినా. ఆయన వ్యక్తిత్వ పరంగా ఏంటంటే మంచి చేసే ఉన్నాడు. ఆయన కొన్ని విషయాల్లో పార్టీ ఇప్పుడు మనకి ఇష్టమై పార్టీ మారినప్పుడు ఎదుటోళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. అలా చేయడం ఆయన అదో తప్పు వలన వీళ్ళు దాన్ని మనసులో పెట్టుకుని చేస్తున్నారని బయట టాక్ ఉంది. ఏదేమైనా ఆ విషయంలో మేమైతే ఏం మాట్లాడలేము. కార్యకర్తలుగా కొన్ని విషయాలు మాట్లాడలేము కాబట్టి చెప్పలేము ఈ విషయాలు. అంటే ఈ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది, మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తున్నారు, అధికారాన్ని చేతిలో పెట్టుకొని అని అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేయలేదండి, కక్షల పూరిత రాజకీయాలు వాళ్ళు చేయలేదా? ఇప్పుడు కర్మే ఫలి. మనం ఏది చేస్తే మనకు అది తిరిగి వచ్చింది. మనం ఎదుటివాడిని హింసించకుండానే 5 ఏళ్ళు పరిపాలన చేసేలేదుగా. ఎవడు చేసిన దానికి ఆడు అనుభవించాలి కాబట్టి తప్పదు. ఏ టైం వచ్చినప్పుడు అది జరిగిపోద్ది. అంతేగాని కక్షపూరిత రాజకీయాలని పొలవడం అలవాటే కదా, అపోజిషన్లో ఉన్నవాడికి పొలవడం అలవాటే. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా 2.0 అని చెప్పి. 2.0లు 3.0లు వస్తాయి పోతాయండి. ప్రజలకి నమ్మకం కలిగించలేని ఏ ప్రభుత్వం అయినా పోద్ది. అది 2.0 నుండి 3.0 అనివ్వండి. ఈ ప్రభుత్వమే దోచుకుంటుంది దాచుకుంటుంది అని అంటున్నారు కదా. సిగ్గుచేటు, నాకు నవ్వు వస్తుంది. దోచుకుంటుంది దాచుకుంటుంది అనే నినాదంతో వచ్చిన వాళ్ళు కూడా దోచుకుంటున్నారంటే మేము ఇంకేం మాట్లాడదామండి? చెప్పండి. ప్రజలకు తెలియదే ఏంటండి ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దాచుకున్నారని? దోచుకున్న వాళ్ళు మేము నిజాయితీ పరులు అని నిరూపించుకోం. 5 ఏళ్లలో వాళ్ళు నిరూపించుకోలేకపోయారు కదా. నిజంగా దోచుకోకపోతే నిరూపించుకునే వాళ్ళుగా వాళ్ళ ప్రభుత్వంలోనే. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, మెయిన్ అభివృద్ధి మీద ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయట్లేదు అని అంటున్నారు కదా. ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయబట్టే అభివృద్ధితో పాటు ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలనే నెపంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అని కారణాలు వెతుక్కుని బురద చల్లడమే వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి ఏదైనా అంటా కూర్చుంటారు వాళ్ళు. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దైవ మనుష్య రూపేణ, అంతే. ఇంకంతే చెప్తాం మేము. రూట్ మ్యాప్లో లేని గ్రామాలకు కూడా రోడ్లు వేయించే స్టేజ్ ఆయన తీసుకొచ్చారు అంటే కేవలం డిప్యూటీ సీఎం. అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు. మరి గతంలో చూసుకుంటే డిప్యూటీ సీఎం ఇలా ప్రజల్లో తిరగడం కానీ ప్రజల్లోకి రావడం కానీ చూసారా? లాస్ట్ ప్రభుత్వంలో 5-6 ఉన్నారంటే ఎవరి పేర్లు నాకు తెలియదు. అసలు ఆ డిప్యూటీ సీఎం అన్న పదవికి వాల్యూ కూడా లేదు లాస్ట్ ప్రభుత్వం. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఇది మంచి ప్రభుత్వం. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సిక్కోలు విక్రమ్, జనసేన ఎంపీటీసీ, ఆమదలవలస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. మొదటిగా మా దేవుడు కళ్యాణ్ బాబు గారికి, డిప్యూటీ సీఎం, అలానే మన పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న ఆడియో రిలీజ్లో చిరంజీవి గారి కోసం చిరంజీవి గారు ఒక మాట ఏం చెప్పారంటే ప్రెస్ వాళ్ళందరూ కలిపి, అంటే ఇంట్లో అందరూ ఆడపడుచులు అయిపోయారు, మగవాళ్ళు లేరు అని చెప్పి ఒక సింపతి. అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఇంట్లో కొడుకు ఉండాలి, దీని బ్యాక్ జనరేషన్ అదంతా పాస్ చేయడానికి ఒక కొడుకు ఉండాలి కదా. ఆ మాటను కూడా అంటే ఎవరంటే ఆడపిల్లలు కదా, వైసీపీ ఆడంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆడపిల్లలు వద్దని చెప్పడం, మగవాళ్ళే కావాలని చెప్పడం, దీన్ని కూడా పొలిటికల్ వర్షన్ తీసుకురావడం చాలా దౌర్భాగ్యం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ 11 సీట్లు కాదు, 1 సీటు కూడా మీకు వస్తుందో తెలియదు. జగన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా ఒళ్ళొంచి సరిగ్గా ప్రజల కోసం మినిమం మీరు కామన్ సెన్స్ మెయింటైన్ చేయండి. అంటే చదువుకున్నవాడికి చదువు లేనివాడికి విలువ లేదంటే ఆడపడుచు గురించి మాట్లాడినప్పుడు మీరు ఆడపిల్లల మాట, మీరు ఆడంగుల్లాగా దద్దమ్మల్లా మీరు ఏవి పడితే మాట్లాడేసి
ప్రజల నుంచి మీరు ఎలా టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇలాంటి మేము మా జన సైనికుల తరపున ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అపోజిషన్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా అండి, ఆడపిల్లలు అయితే దేనిలో సమానం కాదు, ఆడపిల్లలు అయితే ఏమైంది, ఎందుకు అలాగా అని చెప్పేసి అని అన్నారు కదా. అమ్మ మొదటిగా ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఈ చేతికి 5,000 బంగారం అమ్మ, ఒక 10 ఉన్నా బాగోదు. ఇంట్లో కూడా ఆడపడుచులతో పాటు ఒక కొడుకు ఉంటే వాళ్ళకు ఒక ఆనందం, మనవాళ్ళు కానీ ఎత్తుకోలేని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఈ ఆడంగులు ఏది పడితే అది మాట్లాడేసి దాన్ని పార్టీలో రుద్దేసి రాజకీయంలో రుద్దితే అది చాలా కరెక్ట్ కాదు. మేము చాలా తీవ్రంగా ఖండించాం. దీని మీద మేము శ్రీకాకుళం జిల్లాలో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అలాంటి దద్దమ్మలందరికీ మేము సమాధానం చెప్పి రోజు అవుట్ తెస్తాం. ఓకే, ప్రజెంట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎప్పటికైనా దొంగ అనేవాడు జైల్లోనే ఉండాలి, దొర అనేవాడు రాజులో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 దశాబ్దం నిండింది. దశాబ్దం నిండిన తర్వాత ఈరోజు రాజులాగా ఒక దర్జాగా, ఎలాగంటే ఒక సింహంలాగా, అడవికి సింహం ఎలా అయితే ఉంటారో అంత బాగా తిరుగుతున్నారు రోడ్డు మీదకి వచ్చి. ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ తోడేళ్ళు దొంగలు అంటారు కదా, ఆ దొంగలందరూ వచ్చి లోపల చేరిపి జైల్లో ఉండాలి. వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ హౌస్లున్నా ఒరిజినల్ హౌస్ అనేది వాళ్ళ జైలేనండి. జగన్ గారు కావచ్చు, వాళ్ళ మంత్రులు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ జైలే హౌస్. వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళు జైల్లోకి వెళ్ళవలసింది. కాకపోతే వల్లభనేని వంశీ గారు అనేవారు ముందుకు వచ్చారనమాట జైల్లోకి. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. అంటే వాళ్ళకి 2019లో గెలిచిన తర్వాత అదొక టాపిక్ డైవర్షన్లో ఉండిపోయారు. అంటే అధికారం వచ్చాక మేము ఏదైనా చేయొచ్చని వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంది. కానీ మా యొక్క ఆలోచన ఏంటంటే అధికారం వచ్చాక మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం, డెవలప్మెంట్, డెమోక్రసీ. మేము ఏదంటే ఎప్పుడు కూడా ప్రజాక్షేమే మాకు ముఖ్య లక్ష్యం. దాని మీద మేము పోరాడుతాం తప్ప ఇలాంటి ఆడంగులు మాట్లాడితే మేము వాటి గురించి పట్టించుకోమండి. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా 2.0 మా సత్తా ఏంటో చూపిస్తాము అని చెప్పి. 1.1 వచ్చిందండి మన 11 సీట్లు. 2.0 అంటే 2 సీట్లతో నేను పరిమితం అవుతానని చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది, అంతే, ఇంకేం లేదు. ఈ అంటే లోకేష్ గారు వచ్చేసి రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. రెడ్ బుక్ అనేది అండి అది పొలిటికల్ పరంగా తీసుకుని కాన్స్టిట్యున్సీ అంబేద్కర్ ఏదైతే రచించారో ఆ సెక్టర్స్ గురించి దాని గురించి మాట్లాడుతున్నా తప్ప దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రెడ్ బుక్ ముఖ్య ఉద్దేశం ఎవరైతే తప్పులు చేశారో పూర్వకాలంలో మాకు బాధలు ఉంటాయి. ఇప్పుడు మేము ఒక కార్యకర్త, నేను చాలా ఇబ్బంది పడి ఒక ఎంపీటీసీకి గెలిచాను, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో తప్ప ప్రజలకు ఏం ఇబ్బంది కలిగించకూడదని అలాంటి ఆలోచన లేదండి. ముఖ్యమంత్రి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ, అలానే మన అందరు మినిస్టర్లు కూడా, ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండి. కొద్ది రోజుల్లో డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. పూర్వకాలంలో మనం చెరువులో తిరిగినట్టుగా ఉండే రోడ్లు కూడా ఆ రోడ్లు ఇప్పుడు బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్ మేము అడుగేసాం. వీళ్ళు ఏంటంటే ఎలా ఉండేవారంటే ప్రజల్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చిస్తే మేమే గొప్ప అన్నట్టు చూసేవారు. మేము అది కాదు, మేము రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. గత డిప్యూటీ సీఎంకి ప్రజెంట్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎంకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే గతంలో మా అభిమానుల మధ్య తిరిగే పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడేవారు, నాకు ఏదో ఒక పవర్ ఉంటే ముందుకెళ్ళేవాడినని. ఇప్పుడు పవర్ ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇంకొంత బలంగా పనిచేస్తున్నారు. అంటే దేవుడు ఎప్పుడు దేవుడేనండి, దేవుడిని మార్చలే. ఆ దేవుడు ఏంటంటే కొద్దిగా ప్రజల కోసం పనిచేయడానికి ఒక ఐడెంటిటీ కార్డు అనేది దొరికింది. ఇప్పుడు అందరూ ఇంకా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో సీఎంగా మేము చూడాలనుకుంటాం మా జన సైనికులందరం కలిపి. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? సారీ, ఇది మంచి ప్రభుత్వం అండి.